క్రేజీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ 2.0. అండ్ ఈ రోజు మళ్ళీ ఒక మంచి రియాక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన రియాక్షన్ వచ్చేసి టామ్ హాలండ్ ది స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే అనమాట, ట్రైలర్ రియాక్షన్. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ యాజ్ ఏ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్గా. సో నేను చిన్నప్పటి నుంచి అసలు స్పైడర్ మ్యాన్ 1 నుంచి ఫుల్ నేను స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ని, అండ్ అలాగే ఐరన్ మ్యాన్. సో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఐరన్ మ్యాన్ ఫ్యాన్ని ఫస్ట్ నుంచి. సో ఐరన్ మ్యాన్ ఆ వారసత్వం కూడా చూడండి, ఒక కోఇన్సిడెన్స్ ఏమన్నాలో తెలియదు కానీ టామ్ హాలండ్కి వెళ్ళింది స్పైడర్ మ్యాన్కి. సో ఇద్దరు ఫేవరెట్ క్యారెక్టర్స్ మెర్జ్ అయ్యి వాళ్ళిద్దరూ మళ్ళీ సివిల్ వార్లో మూవీ తీయడం, అండ్ అలాగే ఐరన్ మ్యాన్ చనిపోయిన తర్వాత ఐరన్ మ్యాన్ స్టార్క్ ఇండస్ట్రీస్ వారసత్వం మన టామ్ హాలండ్కి, మన పీటర్ పార్కర్కి ఇవ్వడం అసలు సూపర్ ఎక్సైటింగ్ కదా. అది నాకైతే చాలా బాగా నచ్చింది అది. సో ఆ మూవీని ఇప్పుడు మళ్ళీ నో వే హోమ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్రాండ్ న్యూ డే అసలు ఎండింగే సూపర్ ఎక్సైటింగ్గా ఎండ్ చేసాడు నో వే హోమ్. అండ్ ముగ్గురు స్పైడర్ మ్యాన్లు, అండ్ అలాగే మొత్తం స్పైడర్ మ్యాన్నే రీసెట్ చేసేసారు. తన డే పీటర్ పార్కర్ మొత్తం ఎవరికి తెలియకుండా చేసాడు. అండ్ ఎండింగే అంతలా ఉందంటే ఇప్పుడు సో ఆ సీక్వెల్ ఇప్పుడు దింపాడు. సో నాకైతే లిటరల్లీ నేను అయితే ఎక్సైట్మెంట్తో తట్టుకోలేము. సో లేట్ చేయకుండా అండ్ అలాగే ట్రాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి మనం రియాక్షన్ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎంఐటీలో ఇది మన ఫస్ట్ డే అంటే పీటర్ పార్కర్, టామ్ హాలండ్. కమ్ ఆన్, నీ లైఫ్ లో ఎప్పుడు లేనంత దుఃఖంలో ఉన్నట్టుగా నటించు. ఆల్రెడీ ఉన్నాడు. అది నాకు తెలుసు. క్రేజీ. ద సోనీ కొలంబియా మార్వెల్ స్టూడియోస్ ఆబ్వియస్లీ. నా పేరు పీటర్ పార్కర్. నేను గుర్తుండకపోవచ్చు కానీ మన ఇద్దరికి పరిచయం ఉంది. బా ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. దాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం ఉంది, అందరూ నన్ను మర్చిపోయేలా చేయడం. ఎందుకంటే నేను పీటర్ పార్కర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. క్రేజీ లీక్ అయిన ఫైట్ సీన్ ఇది అనుకుంటా, సీక్వెల్. నీ ఫ్యాన్తో నన్ను గుద్దేశావు. పిచ్చివా, నీ చేతనైంది చేసుకో. క్రేజీ కదా. స్పైడర్ మ్యాన్ కొన్నిసార్లు కష్టమైన పని చేయాల్సి ఉంటుంది, అది పీటర్ పార్కర్ మనసు గాయపరిచేదైనా సరే. అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. స్పైడర్ మ్యాన్ మ్యూజిక్ చూసారు అంత బాగా పెట్టాడు. ఓ పవర్స్ పని చేయట్లేదా? దిస్ ఇయర్ ఎక్స్క్యూజ్ మీ, సూపర్ ఎక్సైటింగ్. నాకు మీ హెల్ప్ కావాలి. మీ పేరేమని చెప్పా? బ్రూస్ హల్క్. ఈ డిఎన్ఏ మ్యూటేటింగ్ అవుతుందంటే నిజంగా అదెంతో ప్రమాదకరం. సాలీళ్లకు 3 జీవిత చక్రాలుంటాయి. ఆ 3 నడుమ సాలీళ్లు తేలిగ్గా ప్రమాదాల బారిన పడతాయి. మనం ఏమాత్రం కంట్రోల్ చేయలేని ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. పైగా మనకు అది కనిపించ మైండ్ కంట్రోలా? నా దారికి అడ్డుపడకు, నువ్వు ఓడిపోతావు కిడ్. ఆ స్థితిని దాటగలిగే కొన్ని సాలీళ్లకు ఒక విధంగా అది క్రేజీ ఫ్రేమ్. క్రేజీ బ్రాండ్ న్యూ డే. ఓ ఇది హౌస్ వార్మింగ్ గిఫ్ట్. నా పేరు ఎంజే. నేను అసలు పీటర్ పార్కర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది కదా. సో డమ్గా అండ్ అలాగే ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఒక మంచి వ్యక్తి, చాలా బాగుంటుంది క్యారెక్టర్. అసలు మనోడు కూడా చింపేస్తాడు టామ్ హాలండ్ అసలు క్యారెక్టర్. స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ 1లో ఎంత బాగా నచ్చిందో 2లో కూడా అది 2 అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మనోడు కూడా బాగా చేస్తాడు, గ్రెన్ఫిల్. సో ముగ్గురు చింపేస్తారు అసలు యాక్టింగ్. మెయిన్లీ ఇది మనోడు కూడా బాగా నచ్చింది నాకు. సో అంత బాగుంటుంది క్యారెక్టర్ మనోడిది, బాగా యాక్టింగ్ చేస్తాడు. ఈ హాల్ పక్కనే ఉండే నేబర్ని. ఫ్రెండ్లీ నేబర్. సో క్రేజీ. ఎప్పుడెప్పుడు వస్తానని అనిపిస్తుంది. సో గాయ్స్, మనం ఎప్పుడెప్పుడా అని ఎక్సైట్మెంట్గా వెయిట్ చేసిన ట్రైలర్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే నేను చూడడం అయితే జరిగింది. అండ్ ట్రైలర్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే క్రేజీ. నాకైతే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట యాజ్ ఏ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్గా, మార్వెల్ ఫ్యాన్గా. సో ఎప్పుడెప్పుడా
క్యూరియాసిటీ పెరిగిపోయి అసలు ఈ సినిమా వస్తుందా రాదా అని లాస్ట్ ఇయర్ అంతా వెయిట్ చేశాను. అండ్ ఎప్పుడైతే 2026 అని చెప్పారో అప్పుడు లిటరల్లీ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట నేను కూడా మీలాగే. సో మనం మార్వెల్ ఫ్యానే డిఫరెంట్గా ఉంటారు. సో లాయల్టీ ఫ్యాన్స్ ఏంటంటే మార్వెల్ ఫ్యాన్సే. సో ఈ అవెంజర్స్ని ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. సో లిటరల్లీ వాళ్ళైతే ఒక మన చైల్డ్హుడ్ హీరోస్ కాబట్టి ఆబ్వియస్లీ మనం అందరం సో టిల్ డెత్ వరకు మనం అయితే వాళ్ళని మన మనసులో ఉంచేసుకుంటాం. సో అంత కనెక్టింగ్ ఉంటారు వాళ్ళందరూ మనకి. సో అలాంటిది ఈ ఇయర్ చూడండి ఎంత కోయిన్సిడెన్స్ కాకపోయినా మనకి అదృష్టం అంటే నేను ఎండ్ గేమ్లో ఇంక నేను డన్ అనమాట. చిరాకు వచ్చేసింది నాకు ఎప్పుడైతే మన ఐరన్ మ్యాన్ చనిపోయాడు అని అనేసి ఆ ఫర్నల్ చూపించడం కానీ చనిపోవడం ఇవన్నీ నాకు ఇంకా స్టక్ అయిపోయాను అక్కడే. నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇరిటేషన్ వచ్చేసింది. మూవీ అంటేనే ఇరిటేషన్ వచ్చింది మార్వెల్ అంటేనే. బట్ ఎప్పుడైతే మళ్ళీ టామ్ హాలండ్ కనెక్ట్ చేసి టామ్ హాలండ్ నుంచి మళ్ళీ డూమ్స్ డేలో డాక్టర్ డూమ్స్ వచ్చేసి దాన్ని మళ్ళీ ఎవరు మన ఆర్డీజే మళ్ళీ దాన్ని చేస్తారు. ఐరన్ మ్యానే దాన్ని క్యారెక్టర్ చేస్తుంటే అసలు పీక్స్ హైప్ అనమాట. లిటరల్లీ నేనైతే ఇంకా ఆ మాస్క్ తీసిన వెంటనే గాన్ అనమాట. ఇంక నేను ఏమైపోయిందో నాకే తెలియలేదు. అసలు ఆర్డీజే మళ్ళీ వస్తున్నాడా అండ్ అలాగే వీళ్ళు ఐరన్ మ్యాన్ రిటర్న్ అని వస్తే ఎస్ అని చెప్పారు. ఐరన్ మ్యాన్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ డూమ్స్ డే. ఇంకెలా ఉంటుందో తెలుసు కదా, December 19th కుమ్మేసుకుందాం. హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట మార్వెల్ ఫ్యాన్స్కి అండ్ అలాగే ఐరన్ మ్యాన్ అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి. సో కుమ్మేసుకుందాం December 19th. అండ్ అలాగే నేను ఇంకా ఈ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే నోవే హోమ్లో కూడా ఎండింగ్ కూడా చాలా బ్యాడ్ అనిపించింది కదా. సో ఎప్పుడు పీటర్ పార్కర్ అన్నా ఎంజేని కలుసుకోలేరు. సో సాడ్ ఎండింగ్సే ఉంటాయి. బట్ ఈ ఎంజే ఇంకా చనిపోలేదు కాబట్టి బెటరే. సో మర్చిపోయారు. బట్ ఇది మళ్ళీ ఎలా ఇద్దరు కలుస్తారనేది మూమెంట్ బాగుంటుంది. మనం బ్రాండ్ న్యూ డే ఎలానో చూసి తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుందో. అండ్ నాకైతే పిచ్చగా నచ్చేసింది గైస్. నిజంగా నేను ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమాని మనం ఇంత దూరంలో విట్నెస్ చేస్తాను అనుకోలేదు. సో అప్పుడే ఏయో దింపారు థండర్ బోల్ట్స్ అని, ఇంకా అప్పుడే రాదనుకున్నా బ్రాండ్ న్యూ డే. బట్ ఫైనల్లీ బ్రాండ్ న్యూ డే ఈజ్ హియర్. అండ్ అలాగే ట్రైలర్ కూడా మనం ఎంత ఫాస్ట్గా చూసేస్తామని నేను అనుకోలేదు. సో నాకైతే ట్రైలర్ పిచ్చిగా నచ్చింది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి ఫస్ట్ డే వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ అండ్ ట్రైలర్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు AWS 2.0. అండ్ ఇలాంటి ఎక్సైటింగ్ ట్రైలర్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ అండ్ మూవీ వ్లాగ్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బాయ్.